సీత లోపలికి రాగానే, ఏమ్మ సీత, సినిమా బాగా చూపించావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, నాన్న సినిమాలో హీరో కూడా ఎంట్రీ ఇచ్చాడు, ఒక డ్యూయట్ కూడా అయిపోయింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అయితే ఇంకేంటి, విలన్ ఎంట్రీ అయిపోయింది, హీరో ఎంట్రీ అయిపోయింది, డ్యూయట్ కూడా అయిపోయింది, మరి క్లైమాక్స్ ఎప్పుడమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే లలిత తీసుకొచ్చి, మీ సినిమా గోలేందండి అని అడుగుతుంటుంది. మీరు దీన్ని చెడగొడుతున్నారు, ఇది మిమ్మల్ని చెడగొడుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. ఆషాఢానికి పుట్టింటికి వెళ్ళవే అంటే అత్తగారింటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని మరీ తిష్ట వేసింది. మీరు చూస్తే ఏమో ఒక్కరోజు కూడా స్టేషన్కి వెళ్ళకుండా ఉండని మనిషి నెల రోజులు కూతురు కోసం సెలవు పెట్టి ఏకంగా బియ్యపురాలి ఇంటి పక్కనే తిష్ట వేశారు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. ఏమ్మా, మిమ్మల్ని నేను ఇక్కడిని పిలిపించి ఇబ్బంది పెట్టానా అని సీత అడుగుతుంటుంది. భలే మాట్లాడుతున్నావు సీత, నువ్వు మీ అత్తగారితో పోరాడి కాపురాన్ని నిలబెట్టుకుంటానంటే మేము వద్దంటామా అని చెప్పి అంటుంటుంది. నీకోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం అని అంటుంది. శివప్రసాద్, నువ్వు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన రోజు నుంచి మహాలక్ష్మి 24 గంటలు నిన్ను వర్షంలో బయటే నిలబెట్టింది. అయినా కూడా మహాలక్ష్మితో నెగ్గి ఆ ఇంట్లో అడుగుపెట్టావు. రాముని నీ వైపు తిప్పుకున్నావు. ఎన్నోసార్లు మహాలక్ష్మి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటాలని చూసింది. అయినా కూడా నువ్వు చాలా దృఢంగా నిలబడ్డావు. నీవు కాపురాన్ని నువ్వు నిలబెట్టుకుంటూ వచ్చావు. మదిమతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను రాముకి దూరం చేయాలని చూసింది మహా. అయినా కూడా నీకు రాని డాన్స్ ప్రోగ్రామ్ని నేర్చుకొని మరీ విజేతవయ్యి మధుమితని ఇంట్లో నుంచి బయటకు పంపేలా చేశావు. అంత సముద్రాలు నువ్వు. ఈరోజు కూడా నాకు ఈ సమస్య ఉందమ్మా అని పుట్టింటి వరకు వచ్చి చెప్పలేదు. అన్నీ కూడా నీ మనసులోనే పెట్టుకొని నీ అంతటా నువ్వే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చావు. ఇప్పుడు నీకు తోడుగా ఉండి నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకుంటానంటే మేము ఇబ్బందిగా ఎలా ఫీల్ అవుతాం సీత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. మధు జీవితం కూడా బాగుండేది అని చెప్పి అంటూ ఉంటారు. మీరేం బాధపడకండి అని లలితతో శివప్రసాద్తో సీత అంటూ ఉంటుంది. నువ్వు నిజంగా నా బంగారం అమ్మా అని చెప్పి శివప్రసాద్ అంటుంటే, నాన్న చిన్నప్పుడు మీ ఒళ్ళో కొనుక్కొని ఎన్నో ముచ్చట్లు చెప్పాను, అవి మిస్ అవుతున్నాను నాన్న అని చెప్తుంటే, శివప్రసాద్ నువ్వు ఇప్పటికి కూడా నా చిన్నపిల్లవే తల్లి అని చెప్పి, రామ్మ నా కాళ్ళ మీద పడుకో అని శివప్రసాద్ దండంతో సీత శివప్రసాద్ కాళ్ళ మీద పనుకుంటుంది. ఇక లలిత సీత కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని నొక్కుతూ ఉంటుంది. అక్క గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మధుకి నీకున్నన్ని కష్టాలు లేవు సీత, అది దాని జీవితాన్ని దాని చేతులా పాడు చేసుకుంటుంది అని శివప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక మధుమిత గిన్నెలు తోముకుంటూ బయట కూర్చొని చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జలజ యాపిల్ తినుకుంటూ బయటకు వచ్చి, ఏంటి మధు, నీ చెల్లెలు ఆషాఢమని పుట్టింటికి పంపిస్తే పక్కిళ్ళే అద్దెకి తీసుకొని అక్కడే తిష్ట వేసిందంట. మీ అమ్మా నాన్నలు కూడా సీతకు తోడుగా అక్కడే ఉన్నారంట. అవునులే, ఆవు గట్టున వేస్తుంటే దూడ ఒడ్డున వేస్తుందా ఏంటి అని మధుమితతో జలజ అంటూ ఉంటుంది. నీకంటే బుద్ధి లేకపోతే మీ అమ్మ నాన్నకన్నా బుద్ధి లేదా, నిన్ను ఆషాఢ మాసంలో కూడా పుట్టింటికి తీసుకెళ్ళకుండా అని జలజ మధుమితతో అంటూ ఉంటుంది. సీత అయినా కనీసం పక్క ఇంట్లో అద్దెకి తీసుకునైనా ఉంటుంది, నువ్వైతే నీ భర్తతో పాటు ఇక్కడే ఉంటున్నావు, మీ అమ్మా నాన్నకు కూడా బుద్ధి లేదు, ఏం కుటుంబమో ఏంటో అని అంటూ ఉంటుంది. మధుమతికి కోపం వచ్చి కడుగుతున్న గిన్నెలను విసిరికొట్టి, ఏంటి మితమత నాపైన కోపం గిన్నెలపైన చూపిస్తున్నావా అని జలజ అంటూ ఉంటుంది. ఇంక మీదట మా అమ్మా నాన్నల గురించి కానీ మా చెల్లెల గురించి కానీ మళ్ళీ ఇలా తప్పుగా మాట్లాడావో గిన్నెలు ఎలా విసిరికొట్టానో నీ తల కూడా అలాగే విసిరికొడతాను అని మధుమిత జలజకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే బాలాజీ వచ్చి, ఏంటమ్మా మీ అక్క ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు ఇలా అరుస్తున్నావని. ఏంటి వచ్చారా, చూసావా ఎలా నా పైన ఎగబడుతుందో మధుమిత అని చెప్పి చెప్తూ ఉంటుంది. తెలుసో తెలియకో తప్పు చేశాను, ఆ తప్పుకి చాలా బాధపడుతున్నాను, కానీ జలజక్క నా మీద ఇలా సాధించడం నాకేం నచ్చలేదు బావగారు అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాన్న
నాకు ఎంతో సహాయం చేయాలనుకున్నారు. వాళ్ళని దూరం పెట్టాను. కట్టుకున్న వాడికి దూరం అయిపోయాను. అటు ఇటు కాకుండా నా జీవితం ఏంటో ఇలా తగలబడింది అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. అందుకే నాకు చస్తే పీడా పోతుంది అనిపిస్తుంది అని చెప్పి మధుమిత అంటుంటుంది. అలా మాట్లాడుకమ్మ మధు అని బాలాజీ చెప్తూ ఉంటాడు. ఇక ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. చూసావా సూర్య, నీ భార్య నీ ముందే తప్పు చేశారని ఒప్పుకుంటుంది, మళ్ళీ నాపై నడుస్తుంది. మరి ఇదంతా ఏందో నాకు తెలియట్లేదు అని అంటుంటుంది జలజ. ఇక చాలే, మూసుకో. చచ్చిపోవాల్సిన మధు కాదు, నువ్వే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టేవు అని బాలాజీ అంటుంటాడు. అలా అన్నారనుకోండి, నేను నిజంగానే చచ్చిపోతాను, ఎందుకంటే నేను అసలే పౌరుషం కలదాన్ని అని జలజ అంటూ ఉంటుంది. చచ్చిపో మరి. బాలాజీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అని, ఏమయ్యా సూర్య, నీ భార్యకు నువ్వన్నా బుద్ధి చెప్తావా అని జలజ సూర్యతో అంటుంటుంది. సూర్య లోపలికి వెళ్తాడు. మధుమిత కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మధుమితతో సూర్య, నాకు ఆకలిగా ఉంది, టిఫిన్ పెడతావా అని అడుగుతుంటాడు. ఏంటి టిఫిన్ చేయలేదా అని మధుమితను కూడా అడుగుతుంటాడు. నువ్వు నా చేతులతో పెడితే తినవు కదా అని మధుమిత అంటూ ఉంటుంది. నీ చేతులతో పెట్టించుకొని తిందామని అడిగాను అని సూర్య అంటుంటాడు. ఇక మధుమిత చాలా సంతోషంగా వెళ్ళి టిఫిన్ పెట్టుకొని వస్తుంది. ఇక బాధపడుతున్న మధుమితను చూసిన సూర్య, మధు నువ్వు తిన్నావా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు తిని సూర్య ముందు అని మధు చెప్తూ ఉంటుంది. ఇద్దరం కలిసి తిందాంరా అని సూర్య పిలవడంతో మధు చాలా సంతోషంగా సూర్య పక్కన కూర్చుంటుంది. ఇక సూర్య మధుకి టిఫిన్ నోట్లో పెడుతూ ఉంటాడు. మధుమిత కూడా సూర్యకి నోట్లో టిఫిన్ పెడుతూ ఉంటుంది. అలా ఒకరికొకరు సంతోషంగా టిఫిన్ తినిపించుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు రామ్ ఒంటరిగా పడుకొని సీతతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సీత కూడా రామ్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సీత ఈరోజు నన్ను కలవడానికి వస్తానంది, ఎలా వస్తుందో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. సీత కూడా నాకులాగే ఆలోచిస్తుందా అని రామ్ అనుకుంటూ ఉంటాడు. సీత కూడా పొద్దున మామ నన్ను కలవాలని చాలా ఆశగా వచ్చాడు. మధ్యలో మహాలక్ష్మి అత్తయ్య వచ్చి అంతా స్పాయిల్ చేసింది. ఎలాగైనా సరే మామని కలవాలి, మామని కలుస్తానని మాటిచ్చాను అని చెప్పి సీత మనసులో అనుకుంటుంటుంది. ఇక అందరూ నిద్రపోయిన తర్వాత సీత మహాలక్ష్మి గేటు తీసుకొని మెల్లగా చెట్ల నుంచి పక్కకు వెళ్తూ ఉంటుంది. అదే టైంలో రామ్ అనుకుంటూ ఉంటాడు, సీత నన్ను కలవడానికి వస్తానంది. వస్తానంటే ఎలా వస్తుంది? మెయిన్ డోర్ తీసుకుని వస్తే పిన్ని చూస్తుంది, రావడం కుదరదు. ఇక పైకి రావడం అంటే చాలా కష్టం. ఒకవేళ వచ్చినా చెట్లెక్కి రావాలి, లేకపోతే నిచ్చెనేసుకొని రావాలి, లేకపోతే తాడు కట్టుకుని రావాలి. ఎలా వస్తుందో ఏమిటో అని రామ్ ఆలోచిస్తూ ఉంటాడు. సీత మెల్లగా పైప్ పట్టుకొని రామ్ ఉన్న రూప్ వైపుకి వస్తుంది. రామ్ సీతను చూసి భయపడుతూ ఉంటాడు. మామ, నేనే మామ, దెయ్యం అనుకున్నావేంటి అని సీత అంటుంది. అవును సీత, ఎలా వచ్చావు అని రామ్ అడుగుతూ ఉంటాడు. పైప్ పట్టుకొని పైకి వచ్చాను మామ అని చెప్పి సీత చెప్తుంటుంది. అమ్మో, అంత అడ్వెంచర్ ఎలా చేశావు సీత అని రామ్ అంటుంటాడు. చిన్నప్పుడు జామకాయల కోసం చెట్లు ఎక్కేదాన్ని, మామిడికాయల కోసం మామిడి తోటలో చెట్లు ఎక్కేదాన్ని, అలా నాకు అలవాటే మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అదే నువ్వైతే ఏం చేసేవాడివి మామ అని సీత అడుగుతుంటుంది. నువ్వు కూడా నాలాగే పైప్ పట్టుకుని వచ్చేవాడివా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అందరూ పడుకున్నాక మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేవాడిని అని చెప్పి రామ్ చెప్తుంటాడు. అలా చెప్తుంటే సీత నవ్వుతూ ఉంటుంది. మామ, నేను ఇంత కష్టపడి వచ్చాను కదా, నువ్వేం చేయవా అని అడుగుతుంటుంది. ఇక రామ్ సీతని హక్ చేసుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ అలా ఉంటారు. ఇంకా అప్పుడే మహాలక్ష్మి నిద్రలోంచి లేచి నో అని చెప్పి అరుస్తుంది. ఇక పక్కనే ఉన్న జనార్దన్, ఏమైంది సీత, ఏమైంది మహా అని అడుగుతూ ఉంటాడు. ఆ సీత మన ఇంటికి వచ్చింది, వెళ్ళి మనం ఆ సీతని వెనక్కి పంపించాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆగు మహా, మంచినీళ్ళు తాగు అని జనార్దన్ అంటుంటాడు. లేదు, సీతని పంపించాలంటే మంచినీళ్ళు తాగంటావేంటి జన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సీత రాలేదు, నీ కల్లోకి వచ్చింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. కల్లోకి వచ్చిందా? నిజంగా ఆ సీత వస్తుందా, లేకపోతే రామే సీత దగ్గరికి వెళ్తాడా అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జనార్దన్ పడుకో మహా అని చెప్పి అంటుంటే నువ్వు పడుకో మహా
అంటుంటే నువ్వు పనుకో జన అని చెప్పి మహాలక్ష్మి అంటుంటుంది. ఇక రామ్ రాత్రిపూట ఒంటరిగా కూర్చొని సీత ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే విద్యాదేవి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. రండమ్మా అని చెప్పి రామ్ పిలవడంతో ఏంటి బాబు నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అని చెప్పి విద్యాదేవి అడుగుతుంది. సీత ఉంటే కనుక ఏదో కబుర్లు చెప్పి నిద్రపోచ్చేది, ఇప్పుడు ఒంటరిగా ఉంటే నిద్ర రావట్లేదమ్మా, ఇక 2 రోజుల్లో అలవాటు అవుతుందిలే ఒంటరిగా పడుకోవడం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఎందుకు బాబు ఒంటరిగా పనుకోవాల్సిన అవసరమే ఉంది, సీత పక్కింట్లోనే ఉంది కదా, బయటికి రమ్మని చెప్పి కలుసుకొని సరదాగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు కదా అని చెప్పి విద్యాదేవి అంటుంటుంది. మా పిన్ని కలవకూడదు మాట్లాడుకోకూడదు అని చెప్పింది కదమ్మా, అందుకే వెళ్ళట్లేదు అని చెప్పి రామ్ చెప్తుంటాడు. ఇవి మన మనుషులు పెట్టుకున్న ఆచారాలే తప్ప అక్కడ ఏమీ లేవు. పల్లెటూరులో ఇలాంటి ఆచారాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడి వ్యవసాయ పనులు మొదలవుతాయి కాబట్టి ఆ సమయంలో భార్యల చుట్టూ భర్తలు ఎక్కడ తిరుగుతారు అని ఆ పనులు ఆగిపోతాయని చెప్పి ఈ ఆచారం పెట్టారు. కానీ మీకు అటువంటి పనులు ఏమీ లేవు కదా, మీకు ఇంకా అడ్డేంటి, మీరు హ్యాపీగా సీతను బయటకు పిలిచి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసిరా బాబు అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి రామ్ అంటాడు. బాబు జాగ్రత్తగా వెళ్ళు, మీ పిన్ని చూస్తే గొడవ చేస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి రామ్ అక్కడి నుంచి బయలుదేరి సీత దగ్గరికి వెళ్తాడు. మెల్లగా డోర్ ఓపెన్ చేసి రామ్ పరిగెత్తుకుంటూ సీత కోసం వస్తాడు. సీత కూడా రామ్ కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. ఒకరి కోసం ఒకరు అలా వచ్చినప్పుడు ఎదురు పడగానే మామ నా కోసమే వచ్చావా అని సీత అంటుంటే నీకెంత ప్రేమ, నా కోసం వస్తావు సీత, ఎంత ప్రేమ ఉంటే నా కోసం వస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్. నేను చెప్పాను కదా మామ నీ కోసం వస్తానని, నేను ఆగలేకపోయాను సీత అని చెప్పి రామ్ అంటుంటాడు. అందుకే వచ్చాను అని చెప్పి రామ్ అంటుంటాడు. మామ మనం కలుసుకోవాలని కూడా సిచ్యువేషన్ భలే వస్తుంది కదా అని చెప్పి సీత అంటుంటే అవును సీత అని రామ్ అంటుంటాడు. ఎవరో కానీ కరెక్ట్ టైంకి ఈ సాంగ్ పెట్టారు అని చెప్పి రామ్ అంటుంటాడు. ఇంత దూరం వచ్చి ఒకరికొకరం కలుసుకోకపోవడానికి కరెక్ట్ కాదు సీత అని చెప్పి రామ్ సీతను హక్ చేసుకోవడానికి చేతులు చాపడగానే మధ్యలో మహాలక్ష్మి వచ్చి దయ్యంలా నిల్చుకుంటుంది. నువ్వు ఇలాంటి బరి తెగించిన పనులు ఏదో ఒకటి చేస్తావని అనుకుంటూనే ఉన్నాను సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంటుంది. నేనేమీ రాలేదు, మీ అబ్బాయే వచ్చాడు అని చెప్పి సీత చెప్తుంది. ఏం రా నువ్వు సీత కోసం బయటకు వచ్చావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంటుంది. లేదు పిన్ని గాలి కోసం వచ్చాను అని చెప్పి రామ్ చెప్తుంటుంది. ఈ పిల్లగాలి కోసం వచ్చానని చెప్పు రామ్ అని చెప్పి అంటుంటుంది సీత. అవునారా నేను ఈ ఆషాఢ మాసం అయ్యేంత వరకు సీతని కలవద్దు మాట్లాడొద్దని చెప్పాను కదా అని చెప్పి మహా అంటుంటుంది. అది కాదు పిన్ని, నైట్ నిద్ర పట్టట్లేదు, అందుకే సీతతో కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకుందామని వచ్చాను అని చెప్పి రామ్ చెప్తాడు. అంటే నేను చెప్పిన మాట వినవా అని చెప్పి మహాలక్ష్మి అంటుంటుంది. మనుషులు వింటారు కానీ మనసులు వినవు కదా అని చెప్పి సీత చెప్తుంది. ఏంటి రామ్ నా పరువు తీస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది. మేము పరువు గురించి ఆలోచిస్తుంటే మేము పర్వం గురించి ఆలోచిస్తుంటే మీరు పరువు గురించి మాట్లాడుతున్నారు ఏంటత్త అని చెప్పి సీత అంటుంటుంది. రామ్ ఈ సీత సిగ్గు లేకుండా మాట్లాడుతుంది, ఇక నువ్వు మాట్లాడుకుంటా ఇంట్లోకి పద అని చెప్పి రామ్ అంటుంటాడు. వెళ్ళు మామ నేను వస్తాలేమో అని చెప్పి సీత అంటుంటుంది. ఎలా వస్తావు అని మహాలక్ష్మి అడుగుతుంటుంది. వస్తాను, కల్లోకి వచ్చి మామను గట్టిగా వాటేసుకుంటాను అని చెప్పి సీత చెప్తుంటుంది. ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఆషాఢం అయిపోయాక నన్ను మామని కలవకుండా ఎలా కాపలా కాస్తావో చూస్తానత్తా అని చెప్పి వెళ్ళిపోతుంది సీత. ఇక మహాలక్ష్మికి పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ పాట ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సాంబగాడు ఎక్కడ చచ్చాడు ఏంటో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక సాంబా నిద్రపోతూ ఉంటాడు. ఒరే సాంబా ఇంటికి కాపలా కాయమంటే ఇలా నిద్రపోతున్నావా అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంటుంది. మహాలక్ష్మి ఇక కోపంగా లోపలికి వెళ్తుంది. అప్పుడే అర్చన మహాలక్ష్మిని చూసి ఏంటి మహా ఎక్కడి నుంచి వస్తున్నావు, సెకండ్ షోకి వెళ్ళావా ఏంటి అని. అవును ఫస్ట్ షో సెకండ్ షో థర్డ్ షో అన్నీ
మ్యాట్నీలు అన్నీ కూడా నాకు ఇంట్లోనే కనిపిస్తున్నాయి కదా, ఇక హాల్కి వెళ్ళి మరీ చూడాలా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఏం జరిగింది మహా అని చెప్పి అర్చన అంటుంది. ఆ సీత పక్కింట్లో తిష్ట వేసి నన్ను టార్చర్ చేస్తుంది, నన్ను నిద్రపోతున్నా కూడా కల్లో అదే కనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. ఏమైంది మహా అని చెప్పి అర్చన అడుగుతుంటుంది. ఇక ఆ మాటలకు మహాలక్ష్మికి జరిగిందంతా కూడా అర్చనకి చెబుతుంటుంది. ఆ సీత రమ్మంటే రామ్ వెళ్ళిపోతాడా అని అర్చన అంటుంటే ఇంట్లో విందు కదా విద్యాదేవి, ఆ విద్యాదేవి రామ్తో చెప్పి మరీ పంపించింది, నేను విన్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ విద్యాదేవి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది మహా. ఆ విద్యాదేవిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. సీతకి ఒక్కటికే సపోర్ట్ చేస్తుంది, రాముని కూడా తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఇంకొన్ని రోజులు పోతే జనార్దన్ బాబు గారిని కూడా తనకి సపోర్ట్ చేసేలా చేసుకునేటట్టుంది. ఇక ఆవిడ ఇంట్లో ఉంటే నీ కాపురం పాడైపోతుంది మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అందుకే ఆ విద్యాదేవిని బయటకు గెంటేయడానికి ఒక ప్లాన్ చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ ప్లాను అని చెప్పి అర్చన అడుగుతుంటుంది. మహాలక్ష్మి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకి వినపడదు. సూపర్ మహా, ఆ మైండ్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పి అర్చన అంటుంటుంది. ఈ ప్లాన్ రేపు నువ్వే అమలు చేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంటుంది. సరే మహా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అర్చన అంటుంటుంది. ఇక పక్కింట్లో ఉన్న సీత వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి అనుమానం రాకూడదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంటుంది. సరే మహా అని చెప్పి అర్చన చెప్తుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.